వాహిని ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను చెంచు మాండ్ల రమేష్ బాబు. ఈ యొక్క వైద్యము మా పూర్వీకుల నుంచి వంశపార్యంగా వచ్చిందండి. మేము నల్లమల్ల అడవుల్లో నివసించేటటువంటి ఆదివాసీ చెంచు గిరిజనులము. మేము మా యొక్క పూర్వీకుల నుంచి ఈ యొక్క గిరిజన మూలికా వైద్యంను వంశపార్యంగా 5 తరాల నుంచి చేయడం జరుగుతుంది. మా తాత ముత్తాతల నుంచి వంశపార్యపరంగా వస్తున్నటువంటి వైద్యం ఇది. మేము దాని సాంప్రదాయంగా మేము చేస్తూ 10 మందికి మేము ఈ యొక్క వైద్యంను అందజేస్తూ ఎంతోమందికి మేము యొక్క వ్యాధులను నయం చేయడం జరిగింది. కాబట్టి మేము గత ఎన్నో వీడియోలు మన యొక్క ఛానల్లో ఈ వాహిని మీడియాలో చెప్పడం జరిగింది. చాలామంది చేసుకున్నారు, చాలామంది చూసి చేసుకొని బాగున్నాయండి మాకు థ్యాంక్స్ కూడా చెప్పారు. కాబట్టి మా యొక్క వీడియోలను చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంతగా ఇంకా ముందుకు ప్రోత్సహిస్తున్నందుకు మీకు అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మనము ఒక చక్కని వైద్యం గురించి తెలుసుకుంటున్నామండి. అది ఏమిటి, దాని యొక్క విధానం ఏమి అంటే, ఆడపిల్లలలో స్త్రీలలో ఏర్పడేటటువంటి సమస్యలలో భాగంగా వ్యాధులలో చాలామంది బాధపడేటటువంటి సమస్య ఎవరికి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే సతమతమై ఇబ్బంది పడుతున్నారు. ఆడపిల్లలో వచ్చేటటువంటి తెల్లమైల, వైట్ డిశ్చార్జ్ అంటారు, తెల్లబట్ట. ఈ విధంగా వాళ్ళకు ఈ తెల్ల బట్ట పోవడం వల్ల ఏమవుతుందంటే బలహీనమవుతారు. ఇందులో 2 రకాలు ఉంటుంది. పచ్చ రకంగా వస్తుంది, కొందరికి తెలుపుగా వస్తుంది. ఇది ఈ తెల్లబట్ట ఎందుకు వస్తుంది, దానికి కారణం ఏమంటే బలహీనత వల్ల వస్తుంది, ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది, వాళ్ళ యొక్క శరీరంలో వాళ్ళ యొక్క ఉండేటటువంటి విధానం, అంటే వాళ్ళ యొక్క ఫిజికల్గా వాళ్ళు ఉండేటటువంటి వీక్నెస్ వల్ల కానీ అది ఏర్పడుతుంది. కాబట్టి ఆ యొక్క తెల్లబట్ట వచ్చేటటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతుంటారు, చాలా బలహీనంగా అవుతుంటారు. కాళ్ళు చేతులు లాగడము, తలంతా పట్టేయడము, మనిషి వీక్నెస్ అయిపోవడము, ఏ పని చేయాలన్నా చేయలేకపోవడం, ఎప్పుడు బద్ధకంగా ఉండడము. కాబట్టి ఆడపిల్లలకు ఇదొక సమస్యగా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక చక్కని వైద్యము, మనకు ప్రకృతిలో దొరికేటటువంటి యొక్క వైద్యం నేను మీకు తెలియజేయాలనుకుంటున్నానండి. అదేమిటంటే, ఈ యొక్క మొక్క వచ్చేసి మనకు దీన్ని ముళ్ళ చామంతి అంటారు. ముళ్ళ చామంతి అంటే మనకు దీని యొక్క పూలు వచ్చేసి మనకు పసుపు కలర్లో వస్తాయి. పసుపు కలర్లో దీని యొక్క పూలు వస్తాయి. ఈ విధంగా పూలు ఉంటాయి దీనివి. ఇది మొత్తం ముళ్ళు ఉంటుంది, మొత్తం ముళ్ళు ఉంటుంది. దీని పూలు చూడండి పచ్చగా ఉంటాయి. ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. దీని పత్రాలు, దీనికి ముళ్ళులు ఎటు చూసినా ముళ్ళులే. దీన్ని పట్టుకోవాలంటే చాలా ముళ్ళులు ఎక్కువ ఉంటాయి. దీని యొక్క ముళ్ళులు ఈ విధంగా ఉంటాయి. ఈ యొక్క ముళ్ళ చామంతి అనేటటువంటి దీని యొక్క మూలికను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దీని వైద్యం ఎలా చేసుకోవాలంటే, దీని యొక్క లేత ఆకులు తీసుకోవాలి. దీని లేత ఆకులు, అదేవిధంగా దీని వేర్లు. లేత ఆకులు 2 భాగాలు అయితే వేర్లు ఒక భాగంగా తీసుకొని మనం నీడలో ఆరబెట్టుకొని వాటిని వస్త్రగాలితం చేసుకొని అందులో 2 ఎల్లిపాయలు, ఒక 4-5 మిరియాలు వేసుకొని వాటిని బాగా నీట్గా చూర్ణం తయారు చేసుకొని దాన్ని ప్రతిరోజు మనము తీసుకున్నట్టయితే, ఎక్కువగా సమస్యతో బాధపడే వాళ్ళైతే కనీసం అంటే ఒక 2 నెలలు కానీ వాడాలి. వాళ్ళకు నార్మల్గా ఉన్న వాళ్ళైతే 1 నెలన్నా తీసుకోవాలి. తీసుకుంటే లోపల ఏదైతే ఆ యొక్క ఇన్ఫెక్షన్ మొదలయ్యి ఆ విధంగా వాళ్ళకు పొయ్యి బలహీనమవుతున్నారో, మళ్ళా ఆ యొక్క సమస్య అంతా ఆ పొయ్యి ఈ తెల్లబట్ట పోయేటటువంటి సమస్య ఆగిపోయి నివారణ అయ్యి వాళ్ళకు మళ్ళీ లోపల ఆ యొక్క బలహీనత అనేది అంతా పోయి మళ్ళీ ఆ యొక్క బలం అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఈ మూలికను ఉపయోగించుకొని తెలిసిన వాళ్ళైతే తెలుసుకోండి. నేను మీకు
తెల్లబట్టకు సంబంధించి దాన్ని తయారు చేసుకునే విధానం నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఈ ముళ్ళ చామంతి ఆకులు మనకు లేత లేత ఆకులు కావాలి, మీరు జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి దీనికి. మీరు గమనించుకొని జాగ్రత్తగా సేకరించుకోండి దాని ఆకులు మొత్తము. మనకు దీని యొక్క ఆకులు మనకు ఇంపార్టెంట్ అవసరము, కాబట్టి ఆకులు మొత్తం తీసుకోవాలి. ఇవి ముళ్ళ చామంతి ఆకులు. మనం ముళ్ళ చామంతి ఆకులను, మన లేత లేత ఆకులను మనం తీసుకోవాలి. అదేవిధంగా దీని యొక్క వేరు, ముళ్ళ చామంతి యొక్క వేరు, దీనిపైన బెరడు మనకు కావాలి కాబట్టి దీని యొక్క బెరడు కూడా మనం ఇప్పుడు తీసుకుంటున్నాము. ఆ బెరడు తీసుకునే విధానం చూపిస్తాను. ఈ ఆకులు, ఈ బెరడు మనకి ఇంపార్టెంట్. ఈ రెండింటిని మనము కల్వంలో వేసుకొని మనం దాన్ని మాతలుగా తయారు చేసుకోవాలి. దాన్ని నూరే విధానము చూపిస్తాను. ముందు కల్వంలో ఆకులను వేసుకోవాలి. ఆకులను వేసుకొని మెత్తగా మనం దంచుకోవాలి. బాగా మెత్తగా ముద్దయ్యేంత వరకు దాన్ని మనం మర్దన చేసుకోవాలి. అదేవిధంగా వేర్లు, ఈ వేర్లను కూడా మనం వేసుకోవాలి. మొత్తం ఆకులు వేర్లు రెండు బాగా మెత్తగా పేస్ట్ రావాలి. అంటే ఒక మాత్ర మనం ఒక ట్యాబ్లెట్ లాగా ఎట్లా చేసుకుంటామో ఆ విధంగా అవ్వాలి, ముద్దలాగా. ఇట్లా బాగా మెత్తగా పేస్ట్ అవ్వాలండి. బాగా అది మనం కల్వంలో మెత్తగా మర్దన అయ్యేంత వరకు మనము దాన్ని మెత్తగా తయారు చేసుకొని ఒక పాత్ర దాన్ని మనం తీసుకోవాలి. ఇట్లా చేసాం కదా, దీనిని మనము చిన్న చిన్న మాతర్లాగా ఒక శనగ గింజ కంటే కొంచెం ఎక్కువగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా ముద్దలాగా మనము చిన్న చిన్న ఉంటలాగా చేసుకోవాలి. నేను మీకు చూపించడానికి ఈ విధంగా చేశాను. మీరు అన్ని మొత్తము మాత్రలు చేసుకోండి. దీన్ని ఉదయము సాయంత్రం పరగడుపున నీళ్ళలో తాగినట్టయితే, అనుపానం నీళ్ళు తీసుకుని తాగితే తెల్లబట్ట సమస్యకు అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా దీన్ని మనము పచ్చిగా చేసుకోలేకపోతే నీడలు ఆరబెట్టుకొని దాని వేర్లపైన బెరడు, ఈ యొక్క ఆకుల లేత ఆకుల నీడలు ఆరబెట్టుకొని పొడి చేసుకొని కూడా మనము చూర్ణం నీళ్ళలో తాగొచ్చు ఉదయం సాయంత్రం పరగడుపున. దీనికి పథ్యం వచ్చేసి మనము ఏదైనా చేపలు కానీ నంజు వస్తువులు తినకూడదు. చేపలు, నూనె వస్తువులు అలాంటివి తినకుండా మనం చికెన్ అట్లాంటి ఆయిల్ ఫుడ్ తగ్గించుకొని వాడుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటు మనకు ప్రకృతి సిద్ధంగా దొరికేటటువంటి నేల ఉసిరి కూడా ఈ యొక్క వైద్యంలో మనం ఉపయోగించుకోవచ్చు. నేల ఉసిరిని కూడా మనం తయారు చేసుకొని దాన్ని తెచ్చుకొని నీడలు ఆరబెట్టుకొని, నేల ఉసిరి రాత్రిపూట, ఈ యొక్క ముళ్ళ చామంతి ఉదయం పూట పరగడపున తీసుకొని మనం రెండు భాగాలుగా మనం రెండు వైద్యములుగా తయారు చేసుకొని మనం వాడుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నా అనుభవంలో నేను ఎంతోమందికి ఇచ్చినాను, ప్రాక్టికల్గా చేశాను కాబట్టి నేను చెప్తున్నానండి. కాబట్టి ఎవరైనా కానీ బాధపడేటటువంటి అక్కలు చెల్లెళ్ళకు నేను చెప్పేటటువంటి ఒక వైద్యంను మీరు ఉపయోగించుకోవాలని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. చేసుకునే వాళ్ళు మీకు చుట్టుపక్కల ఈ వైద్యముల గురించి, మూలికల గురించి తెలుసుంటే మీరే చేసుకోండి. చేసుకోలేమండి మాకు తెలియటం లేదు ఆ మూలికలు అనుకునే వాళ్ళు ఇబ్బంది పడకుండా మమ్మల్ని కాంటాక్ట్ అయితే దానికి తయారు చేసినటువంటి మందు ఖర్చు తీసుకుంటాము.
అది మీకు వైద్యం చేసిస్తాము. మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము. మా యొక్క కాంటాక్ట్ నెంబరు, మా అడ్రస్ మొత్తం మీకు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కావాలనో మమ్మల్ని సంప్రదించినట్టయితే ఆ యొక్క వైద్యం మీకు అందజేస్తాము. కాబట్టి ఆడపిల్లలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా, సంతోషంగా ఉండాలని అక్కలకు, చెల్లెళ్ళకు అందరూ కోరుకుంటున్నాం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.